2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామి నాయుడుకు 71,267 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివివి సూర్యనారాయణరాజుకు 64,294 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దుకొండ అప్పలనాయుడుకు 23,884 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామి నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివివి సూర్యనారాయణరాజుపై 6,973 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దుకొండ అప్పలనాయుడుకు 94,258 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామి నాయుడుకు 66,207 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దుకొండ అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామి నాయుడుపై 28,051 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.